నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ తెలుగు. ప్రస్తుతం నాతో పాటు యాక్టర్ వైభవ్ సూర్య గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇటీవల జరిగిన ఈ కాశ్మీర్ అటాక్ సంబంధించి, పహల్గామ్ అటాక్ సంబంధించి కేవలం హిందువుల్ని టార్గెట్ చేసి జరిగిన ఈ అటాక్ గురించి యావత్ హిందువులు మాట్లాడుతూ ఉన్నారు. అటుపక్క కొన్ని పార్టీలు కూడా దీనికి సపోర్ట్గా రావడం జరిగింది. కానీ ఇప్పటికీ కొన్ని పార్టీలు ఇది హిందువుల మీద కాదు జరిగిన దాడి, కేవలం భారతీయుల మీద అటాక్ గానే చూడాలంటూ కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. కొంతమంది పాకిస్తాన్లకు సపోర్ట్ గా కూడా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. సో దీని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మాతాకి జై. భారత్ మాతాకి జై. సో ఏదైతే మనం ఇప్పుడు మాట్లాడిన భారత్ మాతాకి జై అనే అంశం ఉందో, ఎంతవరకు మన భారతీయులు దీని మీద కట్టుబడి ఉన్నారు, ఎన్ని మతాలు కట్టుబడి ఉన్నాయి, ఏం చెప్తారు? భారత్ మాతాకి జై అంటే కొంతమంది భారత్ మాత అంటే ఎవరు అన్నారు. భారత్ మాత అని నేను ఇక్కడ పుట్టిన కాబట్టి, ఈ గడ్డ నాకు జన్మనిచ్చింది కాబట్టి నేను తల్లిగా చూసుకుంటున్నాను. అది భారత్ మాత. నీకు గర్భంలో నుంచి ఇచ్చిన తల్లిని, ఈ భూమి మీద తీసుకొచ్చిన గడ్డని భారత్ మాత అంటారు. కొంతమంది భారత్ మాత అంటే ఎవరు అని అంటున్నారు. భారత్ మాత అంటే ఎవడు అని తిరిగినప్పుడు అసలు నువ్వు ఏ తల్లి, ఏ గడ్డ మీద పుట్టినావో ఆ గడ్డని తల్లిలాగా చూసుకుంటాం మనం. అవును. నీకు తల్లిని జన్మనిచ్చిన గడ్డ ఏది అని చెప్తాము. నువ్వు ఎక్కడ పుట్టావు అని అంటే భారత్ లో, అంటే భారతదేశంలో అంటావు. నీ ఊరు ఎక్కడ అంటావు, నీ రాష్ట్రం ఎక్కడ అంటావు, ఇవన్నీ అంటావు. నీకు ఆ గడ్డ పురిటి గడ్డ అని ఎందుకు అంటావు? పురిటి గడ్డ అంటేనే పురిటి అన్నప్పుడు నాకు జన్మనిచ్చింది అని అంటే ఎవరు? ఆ గడ్డని నేను తల్లిలారా చూసుకుంటాను. ఆ తల్లిని నేను భారత్ మాతలో చూసుకుంటున్నాను. కానంటే కొన్ని మతాలు, అంటే ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, ఈ రెండు మతాలు భారత్ మాతాకి జై అనడానికి నిరాకరిస్తా ఉన్నాయి. ఇది కేవలం హిందువులకి సంబంధించిన భారత్ మాతాకి జై అనేది, లేదా ముస్లిం క్రిస్టియన్స్ ఒకటేనా? భారతదేశంలో పుట్టి భారతదేశం గడ్డ మీద పుట్టినవాడు ఎవడైనా సరే భారత్ మాతాకి జై అనాల్సిందే. మనం ఎక్కడ పుట్టావురా అంటే ఏం చెప్తాడు? నువ్వు ఎక్కడ పుట్టావు అంటే ఏం చెప్తాడు వాడు? నీ అమ్మకు పుట్టావా, ఇంకొకరికి పుట్టావా అంటే వాడికి ఎట్లుంటది? నేను నా అమ్మకు పుడితే నా అమ్మని అనుకుంటాను. మనం నువ్వు పుట్టిన తర్వాత నువ్వు ఎవరికి పుట్టావని అడిగితే ఎట్లుంటది? ఎక్కడ పుట్టావంటే ఎట్లుంటది? దీనికి సమాధానం ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన అమ్మకు మీ మదర్ ఎవరు అంటే మదర్ టంగ్ ఏంటి, మదర్ లాంగ్వేజ్ ఏంటి అని అడుగుతారు. వేరే ఫ్రమ్ అంటే ఐఎమ్ ఫ్రమ్ ఇండియా, భారత్ లో ఉన్నాను నేను. అవును. నీ పురిటిగడ్డ ఏది అంటే భారతదేశం అని చెప్తాం. అవును. నువ్వు సిటిజన్ అయ్యి ఉండి, ఇక్కడ సిటిజన్ అయ్యి ఉండి నువ్వు నేను అనను అని అంటే, నా అమ్మను నేను అమ్మ అని పిలువను అన్నట్టే కదా దాని అర్థం. మా అమ్మని అమ్మ అని పిలువను నేను అనంటే కదా దాని అర్థం. అవును. అనడానికి ఏముంది వాళ్ళకి? సరే, ఇప్పుడు అన్నారు కొంతమంది భారత్ మాతాకి జై అంటే, భారత్ మాతాకి జై అంటే ఏమి లేదు అని అంటే మరి అను. భారత్ మాత అని ఎవరు లేరు కదా. అవును. మరి అనడానికి ఏమైంది నీకు? అనట్లేదంటే ఖచ్చితంగా అది ఏదో ఇన్వాల్వ్ చేసినట్టే కదా. ఏదో ఇన్వాల్వ్ కాదు, డిఎన్ఏ ప్రాబ్లం. ఇన్వాల్వ్ కాదు, డిఎన్ఏ ప్రాబ్లం అన్నట్టు అక్కడ. కానీ అంటే కన్వర్టెడ్ క్రిస్టియన్స్ కూడా చాలా మంది ఈ మాట అనడానికి నిరాకరిస్తా ఉన్నారు కదా. ఎందుకు అంటే ఏం చెప్తారు? అంటే నిజంగా ముస్లిమ్స్ కానీ, నిజంగా క్రిస్టియన్స్ గా ఉన్నవాళ్ళు కానీ, మొదటి నుంచి ఉన్నవాళ్ళు కానీ, నిజంగా క్రిస్టియన్ ఉన్నవాళ్ళు కానీ, ఏ దేశంలో ఉన్న వాళ్ళు కూడా, అరబ్ కంట్రీస్ లో కానివ్వండి, లేదంటే వేరే కంట్రీలో ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా వేరే దేశాన్ని కానీ, వేరే మతాన్ని కానీ వాళ్ళు ఎవరిని తిట్టరు. ఏదైతే నువ్వు మోసంగా నువ్వు జాయిన్ అయిపోయి మారి ఉన్నోళ్ళు వాళ్ళ అస్తిత్వం కోసం మాట్లాడే మాటలు ఇవి. అంటే నేను ఇది అని చెప్పించుకోవడానికి, నేను ఇంత కట్టుదిట్టంగా ఉందని చెప్పుకోవడానికి అవి మాట్లాడతారు. ఏ దేశంలో నుంచి అయినా కూడా, ఎవరైనా కూడా ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారా? ఏ కంట్రీలో లేదు. ఈ కంట్రీలోనే కంత్రిగాలు మాట్లాడే మాట లేదు. సార్, అంటే ఇటీవల జరిగిన పహల్గామ్ అటాక్ గురించి మీరు చూసే ఉంటారు టీవీలో. ఆ జరుగుతున్న విజువల్స్ కావచ్చు, కొంతమంది మన హిందువులు మాట్లాడిన మాటలు కావచ్చు, వింటుంటే నిజంగా కూడా ప్రతి హిందువుకి రక్తం మరిగిపోయిన పరిస్థితి. అందులో భారతీయులుగా మనం చాలా ఆవేశంగా ఉన్నాం. ఆ విజువల్ చూస్తూ ఉంటే చనిపోయిన ప్రతి వ్యక్తికి కూడా తను చనిపోతుంది భారతదేశంలో పుట్టడానికి గురించి కాదు, కేవలం హిందువు కాబట్టి వాడు చనిపోతున్నాడనే ఒక ఆలోచన వాళ్ళకి పుట్టించే ప్రయత్నం ఉగ్రవాదులు చేశారు. ఇది ఎట్లా చూస్తారు సార్ మీరు? బేసిక్ గా వాళ్ళు భయపడే మతం కాదు సనాతన ధర్మం. ఇట్లాంటి వాళ్ళు బొచ్చడి మంది వచ్చారు ఇక్కడికి.
ఎన్నో వందల సంవత్సరాల క్రితం వచ్చింది, ఏమన్నా పీక్కున్నారా వాళ్ళేమన్నా? ఇది భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కడు నిజంగా భారతీయుడు అయితే, సెక్యులర్ భారతీయులు కాదు, సెక్యులర్ హిందువులు కాదు, ఎవడు కూడా ఎవడికి భయపడాల్సిన అవసరం లేదు. సమయం వచ్చినప్పుడు అందరూ ఒక స్టేజ్ మీదకి వస్తారు, అప్పుడు తెలుస్తుంది. నేనేమంటున్నానంటే అక్కడ ముస్లిం అతను కూడా చనిపోయాడు కదా, మరి వాళ్ళ గురించి కూడా మేము మాట్లాడుతున్నాం కదా, మరి హిందువుల గురించి ఎందుకు మాట్లాడట్లేదు మీరు? ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను హిందూ ముస్లిం సోదరుడు ఆయన చనిపోయాడని అంటున్నాం, కానీ ముస్లిం వేరే వాళ్ళు, వేరే మతానికి సంబంధించిన వాళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ హిందువులు చనిపోయా అయ్యో అని అనట్లేదే. రైట్, పోనీ మెజారిటీ ఎవరు చనిపోయారు? మరి అక్కడ మెజారిటీ మాట్లాడాలి కదా. ఎవడు పడితే వాడు అటు బంగ్లాదేశ్ నుంచి, ఇటు పాకిస్తాన్ నుంచి, ఇటు బెంగాల్ నుంచి ఎవడు పడితే ఆడ అటాక్ చేస్తుంటే ఎందుకు చేతులు కట్టుకొని కూర్చోవాలి? ఎంతకాలం అని కూర్చోవాలి? నా దేశంలో నాకే ఫ్రీడమ్ లేకపోతే, నా దేశం గురించి చెడ్డగా మాట్లాడితే ఊరుకోవాలా? అరే మీకు ఇష్టం లేవో వెళ్ళిపోండి అబ్బా, వెళ్ళిపోండి, ఎవరు ఉండమంటున్నారు? నువ్వు ఇంట్లోనే ఉండి ఇంట్లో కాల్ చేస్తారంటే ఎట్లా? నీ ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నీలాగా ఉండాలని లేదు కదా, వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? ఇది దేశం అంటే నా ఇల్లు అనుకుంటాను. నువ్వు ఒక్కటి చీడ పొరుగు నేను ఇల్లు కాల్ చేస్తాను అంటే మిగిలిన తొక్కి దారం తీస్తాను. సరే అండి, ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ ప్రకారం మనం చాలా ఇయర్స్ తర్వాత కాశ్మీర్లో ఎలక్షన్ జరిగి ఒక ముఖ్యమంత్రిని వాళ్ళు ఎన్నుకున్నారు. ఆయన కూడా ఒక ముస్లిం. తర్వాత అక్కడ ఒక ఎంపీ కూడా, ఒక టెర్రరిస్ట్ ఆల్రెడీ జైల్లో ఉన్న వ్యక్తిని ఎంపీగా ఎన్నుకున్నారు వాళ్ళు. ఇప్పటికీ అతను జైలు నుంచే రూలింగ్ చేస్తా ఉన్నాడు. అంటే దీన్ని బట్టి కాశ్మీర్ ప్రజలు కావచ్చు, లేదా పహల్గామ్ ప్రజలు కావచ్చు, టెర్రరిస్టులకి లేదా ఇట్లాంటి స్లీపర్ సెల్స్ కి ఎక్కువ శాతం సపోర్ట్ చేస్తున్నారు అనుకోవచ్చా ఇండియాలో ఉండి? అందుకే వీళ్ళకి ఈజీ అవుతుంది ఆ బోర్డర్ క్రాస్ చేయడం అనేది. వీళ్ళకి ఏమైపోతుంది అంటే, వాళ్ళు సెక్యులర్ అని చెప్పుకునే వాళ్ళు ఇన్సెక్యూర్ లో పడ్డారు బేసిక్గా. దీనికి రీజన్ ఏంటంటే, అప్పుడు మోదీ గారు నోట్ బందీ చేయకముందు ప్రతి ఒక్కడు రాయి తీసుకొని కొడితే 100 రూపాయలు 200 రూపాయలు ఇచ్చారు. వాళ్ళకి ఇప్పుడు 200 రూపాయలు తీసుకునేవాడు, వాడికి ఇప్పుడు రాయి దొరకట్లేదు కాదు, డబ్బులు దొరకట్లేదు, కాసు దొరకట్లేదు. వాళ్ళు ఏమైపోయినారంటే, వాళ్ళకి అస్తిత్వం కోల్పోతామేమో అని ఇన్సెక్యూర్ లో పడిపోయి ఇలాంటివి చేయడం. ఇలాంటి ఒకటి రెండు దాడి చేస్తాను అని అంటే, అక్కడ మోదీజీ ఉన్నాడు, ఇప్పుడు పరిపాలిస్తుంది బీజేపీ గవర్నమెంట్, మోదీజీ గవర్నమెంట్. ఎవడు ఊరుకోడు. నీకు డబ్బులు లేకపోతే ఇంత 370 ఆర్టికల్ తీసిన తర్వాత ఇంత డెవలప్ అవుతుంది, అది కూడా తట్టుకోలేకపోతున్నారు వాళ్ళు. అంటే బేసిక్ కొంతమంది సూడో సెక్యులర్స్ మాట్లాడుతూ ఉన్నారు, కొంతమంది అపోజిషన్ పార్టీ కాంగ్రెస్ నాయకులు అనుకున్నాం. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, 370 ఆర్టికల్ తీయడం వల్ల పెద్దగా ఒరిగింది ఏం లేదు కాశ్మీర్ కానీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఏం చెప్తారు? ఒరిగింది అన్నప్పుడు ఎందుకు మాట్లాడడం? ఇంకా ఒరిగింది ఏం లేదు కదా, నోరు మూసుకో, మొరగకు నువ్వు. ఒరిగింది ఏం లేదు కదా, నువ్వు ఎందుకు మొరుగుతున్నావు 370 ఆర్టికల్ గురించి? నీకేం నొప్పి అవుతుంది? అరే నీ ఇంట్లో నువ్వు చూసుకో ఏదైనా ప్రాబ్లం ఉంటే, అంతేగాని నువ్వు 370 ఆర్టికల్ అయిపోయింది అవును ఎందుకు మొరుగుతావు? మళ్ళీ ఒరిగింది ఏమి లేనప్పుడు ఎందుకు మాట్లాడడం? ఎందుకు దాని గురించి మాట్లాడడం ఎందుకు? ఇంకా కానీ అంటే సార్, అంటే హిందువులని ప్రతి క్షణం మనం చూస్తున్నాం, వెస్ట్ బెంగాల్ దగ్గర నుంచి బంగ్లాదేశ్ ఇష్యూలు, మీలాంటి వాళ్ళు చాలా మంది ధర్నాలు పెట్టి అసలు హిందువులందరం ఐక్యంగా ఉండాలి, మనం రోడ్డు ఎక్కాల్సిందే, ఖచ్చితంగా కొట్లాడాలి ఈ అంశాల మీద అని మాట్లాడిన వాళ్ళు. కానీ తర్వాత మమతా బెనర్జీ అనే వ్యక్తి ఈ వక్ఫ్ బోర్డ్ బిల్లుకి సంబంధించి కొంతమంది ముస్లిమ్స్ని అక్కడ గేదర్ చేసి మాట్లాడిన వ్యాఖ్యలు, ఈ వక్ఫ్ బోర్డ్ సవరణ మాకు వద్దు, మేము దీన్ని అనుసరించము అని చెప్పి ఆమె ఇచ్చిన ఆ స్టేట్మెంట్కి అక్కడ అల్లకల్లోలమై ఇళ్లలో ఉన్న హిందువుల్ని బయటికి లాక్కొచ్చి తరిమి కొట్టిన పరిస్థితి కనపడుతూ ఉంది. అసలు అంటే ఒక సీఎంగా వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు, ఏం జరుగుతుంది సార్? ఇప్పుడు యాక్చువల్గా భారతదేశం అనేది ఎవరు పరిపాలించారు? మొదటి నుంచి కొన్ని వేల సంవత్సరాల నుంచి హిందువులే పరిపాలించారు కదా. మరి వక్ఫ్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? పోనీ ఈ వక్ఫ్ అనేది ముస్లిం కంట్రీస్లో ఎక్కడుంది? లేదు. మరి ఇక్కడే ఎందుకు వచ్చింది? పక్క పాకిస్తాన్ లో లేదు కదా. లేదు, అదే చెప్తున్నాను నేను, అరబ్ కంట్రీస్ లోనే లేదు. ఇక్కడ ఎందుకు వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? దాన్ని ఎందుకు వాళ్ళు ఇంటికి తీసుకుంటున్నారు? నాకు అర్థం కాలేదు. నీ పుట్టుక ఎక్కడ? అసలు వక్ఫ్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడి దేనికోసం? అది దేనికోసం? పోనీ అదైనా కరెక్ట్ గా చేస్తున్నారా? పోనీ ముస్లిం వాళ్ళకి ఏదన్నా పాపం బీద వాళ్ళకి ఏమైనా చేస్తున్నారా? అది లేదు.
అసలు అది ఇవన్నిటికంటే ముఖ్యం, అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చింది? హిందూ దేవాలయాల మావే అంటారు, ప్రార్థన ఇవన్నీ మన మావే అంటారు. ఏ కంట్రీలో ఎందుకు జరగట్లేదు? అమెరికాలో పోయి చెప్పండి, ఊరుకోరు కదా. ఇక్కడ ఊరుకుంటున్నారు, హిందువులందరూ సహనంగా ఉంటున్నారన్న. ఇది వాళ్ళకు వాళ్ళే తెచ్చుకుంటున్నారు. ఆవేశంగా మాట్లాడి రెచ్చగొట్టి ఎవరైనా రెచ్చగొట్టి వదిలేస్తున్నారు తప్ప మిగతా వాళ్ళందరికి ఎవరికైనా వాళ్ళు ఉపాధి కల్పించేసి వాళ్ళ సమాజానికి సంబంధించి ఉపాధి ఎవరైనా కల్పిస్తున్నారంటే ఎవరు కల్పించారు కూడా వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు అలాగే ఉండాలి. ముస్లిం పేదవాళ్ళు అయితే ఎక్కడ డెవలప్ అవ్వలేదు. వక్ఫ్ వల్ల మెయిన్ వక్ఫ్ వల్ల అవ్వలేదు. పోనీ వాళ్ళు మంచి పొజిషన్కి రమ్మని చెప్పొచ్చు కదా, వాళ్ళకి మంచి విద్య చెప్పొచ్చు కదా. రైట్. హిందుత్వంలో సనాతన ధర్మంలో శాస్త్రం ఉంది, శస్త్రం ఉంది. ఓపిక ఉన్నంత వరకే ఇట్లుంటారు. ఏంటి? శాస్త్రము ఉంది, నాలెడ్జ్ ఉంది, శస్త్రము ఉంది. ప్రతి ఒక్కడు ఒక పరశురాముడు అవుతాడు అవసరమైతే. రైట్. రాముడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు, పరశురాముడు కూడా ఉన్నాడు. అది మర్చిపోవద్దు చరిత్రలో. కానీ నిన్న కూడా మన ఓవైసీ ఒక స్టాండ్ తీసుకుని ఏదైతే వక్ఫ్ సంబంధించి మీరు సపోర్ట్ చేస్తే ఇక్కడ లైట్స్ ఆఫ్ చేయండి, మనందరం కలిసి ఉన్నట్టుగా జనాలకు చూపించాలి, ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలకు చూపించాలని చెప్పి ఆయన ఒక స్టాండ్ తీసుకోవడం జరిగింది. స్టాండ్ తీసుకోవడం తప్పని నా ఉద్దేశం కాదు. కాకపోతే ఈ టైంలో ఆల్రెడీ పాకిస్తాన్తో మనకున్న ఈ విభేదాలు ఏం జరుగుతాయి, ఎప్పుడేం ఆలోచన వస్తుంది, ఏం అటాక్ జరుగుతుంది అనే సిచ్యువేషన్లో ఆల్రెడీ ఉన్న పాకిస్తాన్ కొంతమందిని బయటికి పంపించే ప్రయత్నం చేసే టైంలో ఈ ముస్లిమ్స్కి ఇట్లాంటి ఒక ఆర్డర్ ఇవ్వడం వల్ల ఏం సూచనలు వెళ్తున్నాయి సార్? ఏం సూచనలు నాకు ఒకటే అర్థమవుతుంది. దానివల్ల 15 నిమిషాలు ఆఫ్ చేసేసి ఎవడైతే పాకిస్తాన్ ఉన్నాడో వాళ్ళందరూ పారిపోండి రాబోయే ముందు అని చెప్పేసి అంటున్నాడు, అంతే. అర్థమైంది కదా. 15 నిమిషాలు ఆఫ్ చేశాడు అని అంటే పోలీసుల కళ్ళు కప్పుకి, మోదీ గారి కళ్ళు కప్పి ఎవడైనా ఉంటే ఈ 15 నిమిషాల్లో సర్దుకొని బొంటరా బాబు అనేది దాని ఉద్దేశం. నాకు అర్థమైంది అది. ఎవడైనా బయట ఉంటే చీకట్లోనే వెళ్ళిపోంటారా బాబు, సీసీ కెమెరాలు ఉంటాయి, కళ్ళల్లో పడ్డారంటే అయిపోతారు. 15 నిమిషాలు ఇది వక్ఫ్ బోర్డుకు సంబంధించిన 15 నిమిషాలది కాదు అది. పాకిస్తాన్ వాళ్ళు వెళ్ళమన్నారు కదా మోదీ గారు, టైం ఇచ్చారు కదా. ఎవరైనా మిగిలి ఉంటే కొంతమంది నిన్న డెడ్ లైన్ ఇచ్చేసి కొంటరా బాబు మీరు జనాల్లో ఉండి మీరు ఉండకంటారా, నాకు బ్యాడ్ నేమ్ వస్తుంది అనేది దాని ఉద్దేశం. సార్ ఏం చెప్తారంటే ఇప్పుడు జరుగుతున్న అంశాలు, హిందువుల మీద జరుగుతున్న దాడులు మీరు మాట్లాడుతూనే ఉన్నారు ఎప్పటికప్పుడు, కానీ ఎక్కడా కూడా హిందువుల పట్ల జరుగుతున్న దాడులు ఆగట్లేదు, కానీ హిందువుల్ని దూషించే విధానం ఆగట్లేదు, టెంపుల్ మీద దాడి ఆగట్లేదు, కనీసం టెంపుల్ మీద దాడి చేసిన వాళ్ళకి శిక్షలు కూడా పడే ఛాన్స్ కనపడట్లేదు. సార్ ఏం చెప్తారు సార్ దీన్ని? దేనికైనా కూడా ఒక సాచురేటెడ్ ఉంటుంది, సాచురేటెడ్ పాయింట్ అనేది ఉంటుంది. అవును. పెరుగుట తరుగుట కొరకే అంటారు. ఇదంతా దాని గురించే. ఈ దాడులు ఇవన్నీ ఏంటంటే పెరుగుట తరుగుట కొరకే అంటారు. ఇప్పుడు జరిగేవన్నీ దాని గురించి. దాంట్లో చాలా అర్థం ఉంది, అర్థం చేసుకోవచ్చు. మీరు ఏం సమాధానం చెప్తారు ఇప్పుడు ఏదైతే టెర్రరిస్టులు మనకి అటాక్ చేసిన విధానం గురించి కావచ్చు, కేవలం హిందూ అనే అంశం మీద వాళ్ళు చేసిన ప్రయత్నం గురించి కావచ్చు, ఏం చెప్పదలుచుకున్నారు? అలాగే ఒక వ్యక్తి, పాకిస్తానీ వ్యక్తి మొన్న మాట్లాడుతున్నాడు, నాకు తెలిసి ఆయన ప్రెసిడెంట్ ఏదో దానికి ప్రెసిడెంట్ అనుకో, ఆయన చెప్తా ఉన్నాడు, మోడీ నువ్వు చనిపోవడానికి సిద్ధమని చెప్తా ఉన్నావు కదా, నీ తల తీస్తాం అనే ఒక నినాదం ఒకటి, అలాగే సింధు జలాలు ఆపుతాను అంటున్నారు కదా, ఆపితే మాత్రం భారతీయుల రక్తం పారేలా చేస్తాం అందులో అని. ఈ రెండు స్టేట్మెంట్లు మీరేం చెప్తారు? చెప్పిన వ్యక్తి 1000 సంవత్సరాలు బతుకుతారా? లేదు, ఎవరు బతకం కదా. మరి అలాంటప్పుడు అలాంటి స్టేట్మెంట్ కూడా నాకు అర్థం కాలేదు. నువ్వు స్టేట్మెంట్ ఇచ్చి నువ్వేం పోనీ స్టేట్మెంట్ ఇచ్చేసి 1000 సంవత్సరాలు బతుకుతావు అనుకుంటే అరే నిజంగానే అని భయపడచ్చు. నీ పీరియడ్ కూడా అంతే. టైం వచ్చినప్పుడు ఎవడైనా పోవాల్సిందే. ఈ భూమి మీద ప్రతి ఒక్కడు పర్మనెంట్ గా బతకడానికి రాలేదు. ఆ టైం ఉన్నంత వరకే బతుకుతారు. నువ్వు రక్తం బారుద్ది అది బారుద్ది అని అంటే చూద్దాం సార్. అంటే ఇటీవల నేను ఒక ఫేస్బుక్ లో చూసాను, నేను గోవుల్ని ఇంకా పాత బస్తీలో చంపుతున్నారు,
వాటితో ఏదో మాంసం ఇదంతా కూడా రకరకాల అంశాలు జరుగుతూ ఉన్నాయి. మీరు ఏం చెప్తారంటే గోరక్షణ అనేది మన హిందువుల సాంప్రదాయం, గోవుల్ని పూజించాలనేది మన సాంప్రదాయం. మరి ఇంకా కూడా ఇట్లాంటి విషయాలు జరుగుతున్నప్పుడు ఏం చెప్తారు సార్? నాకు తెలిసి ఇది బ్రిటిష్ వాడు హిందువులకి ముస్లింలకి వాళ్ళందరూ అన్నదమ్ముల్లాగా ఉంటే వాడు పెట్టిన చిచ్చే గోమాత. వాడు హిందువులు గోమాతను పూజ చేస్తారు, అవును, గోవుని పూజ చేస్తారు. ఎందుకంటే గోవుతో మనం అది గోవు తిరిగే ప్రదేశం అంతా ఒక పవిత్ర ప్రదేశంగా మారిపోతుంది. పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. దాంతో మనం దాన్ని హజ్ చేసుకున్న ఇంకోటైనా కూడా నీలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ. అవును. సో వాళ్ళకి ఏంటంటే అరే ఎంత చేసినా కూడా హిందువులు ముస్లిమ్స్ క్రిస్టియన్స్ కలిసే ఉంటున్నారు భారతదేశంలో, వీళ్ళ మధ్య చిచ్చు పెట్టాలి అని అంటే ఒక పవిత్రమైన గోవుని తీసుకొని వీళ్ళకి ఆపోజిట్ గా ఉన్నాడు. ఇక్కడ హిందువులు ఎవరు కట్ చేయరు కదా దాన్ని. సో వాళ్ళకి అవకాశం ఇచ్చేసి వాళ్ళని పెడితే వీళ్ళు కొట్టుకోవాల్సి వస్తారని బ్రిటిష్ వాడు చేసిన పన్నగం ఇది. యాక్చువల్గా అది గోవు అనేది మనం తినేది కాదు, ఆహారం. కానీ వాళ్ళు చిచ్చు పెట్టడానికి చేసిన పనిది. దాన్ని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. సరే, అంటే మీరు కూడా గో మహాహారతి అనే మీరు May 4th నాకు తెలిసి చేస్తా ఉన్నారు. అంటే ఎందుకు, మెయిన్ రీజన్ ఏంటి ఈ హారతి చేయడానికి? సొసైటీ అంటే ప్రపంచం మొత్తం దాదాపుగా ప్రకృతి కానీ లేదంటే జీవరాశులు కానీ దాదాపుగా అంతరించిపోతున్నాయి. రైట్. పక్షులు కానీ ఒక చెట్లు కానీ ఇవన్నీ అంతరించిపోతుంది. ఇప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు చెప్పినట్టు ఇప్పుడు అంతమైపోతుంది అని అంటే ఏమంతం అవుద్ది ఇంత టెక్నాలజీ అంటే ఇదే అంతం. ప్రకృతిని అంతం చేయడమే ఈ భూమికి అంతం నాకు తెలిసినంత వరకు. గోమాత గోమాత వల్ల చాలా మందికి ఇప్పుడున్న జనరేషన్ లో పిల్లలకి నెయ్యి ఎక్కడ దొరుకుతుంది, వెన్న ఎక్కడ దొరుకుతుంది, పెరుగు ఎక్కడ దొరుకుతుంది అంటే సూపర్ మార్కెట్. వాడికి తెలియదు. వాడికి తెలియజెప్పడం కోసమే ఇదొక చిన్న ప్రయత్నం. సూపర్ కాదురా బాబు, ఇక్కడ ఇది ఆవు వల్ల ఉంటది, ఆవుని పూజ చేసుకోవడం వల్ల ఉంటది. గోవు తిరిగిన ప్రతి ప్రదేశం కూడా పవిత్రమైంది. ఈ రోజుల్లో బయట పెట్టాల్సిన కుక్కల్ని అంటే నేను వాటిని బయట పెట్టాల్సిన వాటిని ఇంట్లో పెట్టుకుంటారు, ఇంట్లో పెట్టిన వాటిని బయట పెట్టుకుంటారు. ఇది ఎప్పటికి కూడా హిందూ సంప్రదాయంలో, హిందూ సంస్కృతిలో గోవుని గృహప్రవేశానికి ప్రతిసారి పిలిపిస్తారు. అవును, అది వాస్తవం. ప్రతి యజ్ఞంలో పిలిపిస్తారు. ఎందుకంటే దానికి ఉన్న పవిత్రత, అది దానికి ఉన్న పాజిటివ్ ఎనర్జీ, అది దానికి ఉన్న పాజిటివ్ వైబ్స్ అలాంటివి. అంటే ఇంటి గృహప్రవేశం అప్పుడు కూడా ముందు కూడా గోవుని మొత్తం అన్ని ఇంటి చుట్టూరు, ఆ ఇంటి చుట్టూరు కావచ్చు, లోపల రూముల్లో కూడా మనం దాన్ని తిప్పుతాం. అంటే బేసిక్ ఆ పాజిటివ్ ఎనర్జీ కోసం. గోవు మూత్రంలో చాలా అంటే అప్పట్లో యాసిడ్స్ ఏమి లేవు కదా. ఇది దీన్ని పవిత్రం చేస్తుందండి. ఎందుకు క్లీన్ చేసుకుంటారు? గోమూత్రంతో పవిత్రత, దానికి ఉన్న పాజిటివ్ ఎనర్జీ అలాంటివి. అప్పట్లో లేవు. మనకు ఉన్నదల్లా మనకి ఇంటి ముందు ఉండే గోవే, దాంతో ఉన్న సావాసమే. దాని వల్ల ప్రతిదీ సాధ్యమే. భవిష్యత్తులో ఏమైపోద్దంటే చాలా జంతువులు కనబడతాయి. నాకు తెలిసి గోవే కనబడదు. అవును, చాలా జంతువులు కనబడతాయి కానీ గోవు అంతరించిపోతుంది. దాన్ని భవిష్యత్తులో గోవు అనేది ఒకటి ఉండాలి అని భవిష్యత్ తరాలకు చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకోసం ఈ గోవును రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి హిందూ మీద ఉన్నది. రైట్. థ్యాంక్ యూ.